ఈరోజు టాపిక్ ఏంటంటే మీరు లేదా మీ ప్రియమైన వ్యక్తి క్యాన్సర్తో పోరాడుతున్నారా? ఈరోజు మనం ఎదుర్కొంటున్న అత్యంత సవాలుగా ఉన్న ఆరోగ్య సమస్యలలో క్యాన్సర్ ఒకటి. కానీ దాన్ని అర్థం చేసుకోవటం వలన దాన్ని నియంత్రించే శక్తిని పొందుకుంటాం. శరీరంలోని కణాలు నియంత్రించలేనంతగా పెరగటం ప్రారంభించినప్పుడు క్యాన్సర్ ప్రారంభమవుతుంది. శరీరంలోని ఏ భాగానికైనా క్యాన్సర్ రావచ్చు. కణితులకు దారితీయవచ్చు, కానీ అన్ని రకాల కణితులు క్యాన్సర్ కారకాలు కావు. కొన్ని కణితులు ప్రాణాంతకమైనవి కావు. అయితే ప్రాణాంతక కణితులు శరీరంలోని ఇతర భాగాలకు కూడా వ్యాప్తి చెందుతాయి. 100 కంటే ఎక్కువ రకాల క్యాన్సర్లు ఉన్నాయి. ప్రతి ఒక్కటి దాని రకాన్ని బట్టి శరీరాన్ని ప్రభావితం చేయడం అనేది మారుతూ ఉంటుంది. మనుగడ రేటును పెంచడంలో ముందస్తుగా గుర్తించడం కీలకం. అందుకే సాధారణ స్క్రీనింగ్లు మరియు అవగాహన చాలా కీలకం. క్యాన్సర్ నివారణలో జీవనశైలి ఎంపికలు ముఖ్యమైన పాత్రను పోషిస్తాయి. ఆరోగ్యకరమైన ఆహారాన్ని నిర్వహించటం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయటం, పొగాకుకి ఆల్కహాల్కి దూరంగా ఉండటం వంటివి ప్రమాదాన్ని గణనీయంగా తగ్గించగలవు. జన్యుపరమైన అంశాలు కూడా ప్రముఖ పాత్ర పోషిస్తాయి. కాబట్టి మీరు మీ కుటుంబ చరిత్రను అర్థం చేసుకోవడం కూడా చాలా ముఖ్యం. ఇమ్యూనోథెరపీ మరియు టార్గెటెడ్ థెరపీ వంటి కొత్త చికిత్సలకు దారితీసే పరిశోధన ముందుకు కొనసాగుతుంది. ఈ ఆవిష్కరణలు రోగ నిర్ధారణకు గురైన వారికి ఆశ మరియు మెరుగైన ఫలితాలను అందిస్తాయి. క్రమం తప్పకుండా కొంత సమయం పాటు సన్బాత్ తీసుకోండి. రోగి నడవగలిగే స్థితిలో ఉంటే నడక లేదా యోగా చేయాలి. స్వచ్ఛమైన గాలి వారికి చాలా అవసరమని గుర్తించండి. శరీరం మరియు మనసుకు సరైన విశ్రాంతి తప్పనిసరి అని గుర్తించండి. శారీరక మానసిక ఒత్తిడిని నివారించండి. అలోవెరా జ్యూస్, హిమాలయన్ బెర్రీ జ్యూస్ ఉపయోగించండి. గోధుమ గడ్డి టాబ్లెట్స్ను ఉపయోగించండి. ఉసిరికాయ, పొట్లకాయ మీ ఆహారంలో ఉండేలా చూసుకోండి. సమాచారాన్ని తెలుసుకోవడం మరియు చురుకుగా ఉండటం ద్వారా మనమందరం భవిష్యత్తులో క్యాన్సర్ శాతాన్ని తగ్గించడానికి తోడ్పడదాం. వీక్షించినందుకు ధన్యవాదాలు. ఈ సమాచారం మీకు ఉపయోగకరంగా ఉంది అనిపిస్తే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని సహజ ఆరోగ్య చిట్కాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.